హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పాసిబిలిటీస్. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ మీకు అప్డేట్గా వస్తూ ఉంటాయి. ఇవాళ టాపిక్ ఇండియన్ పాలిటీలో రాజ్యాంగ పరిణామ క్రమంలో ఫోర్త్ పార్ట్. సో ఈ ఫోర్త్ పార్ట్లో 4వ దశ గురించి తెలుసుకుందాం. ఈ 4వ దశ 1909 నుంచి 1935 వరకు. సో ఈ దశలో 1909 మింటో మార్లే చట్టం, మింటో మార్లే సంస్కరణ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ 1892 కౌన్సిల్ చట్టంలోని లోపాలను సవరించడానికి ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ఎందుకు వచ్చిందంటే 1892 కౌన్సిల్ చట్టాలను లోపాలను సవరించడానికి ఈ 1909 మింటో మార్లే అనే చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టాన్ని మింటో మార్లే అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు, మింటో అనే అతను బ్రిటిష్ వైస్రాయ్ లేదా గవర్నర్, మార్లే భారత వ్యవహారాల మంత్రి. సో వీళ్ళిద్దరి పేర్ల మీదుగానే మింటో మార్లే అనే చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం మొదటిసారిగా మహమ్మదీయులకు ప్రత్యేక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. అందుకు గాను మింటోని మత నియోజకవర్గ పితామహుడుగా పేర్కొంటారు. సో మత నియోజకవర్గ పితామహుడుగా ఎవరిని పేర్కొంటారంటే మింటోని. ఎందుకంటే ఇతను మహమ్మదీయులకు ప్రత్యేక నియోజకవర్గాలు అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ చిన్న నోట్ ఏంటంటే 1947లో భారత్ యూనియన్ 2 దేశాలుగా విడిపోవడానికి గల కారణం ఈ చట్టం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇతను మహమ్మదీయులకు ప్రత్యేక నియోజకవర్గం ఏర్పరిచినందుకు 1947లో భారత్ యూనియన్ అనేది 2 రాష్ట్రాలుగా, ఇండియన్ పాకిస్తాన్గా విడిపోవడం జరిగింది అన్నమాట. ఈ చట్టం ప్రకారం రాయల్ కమిషన్ సిఫారసు మేరకు దేశంలో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టారు. సో దేశంలోనే ఫస్ట్ టైం ఒక రాయల్ కమిషన్ సిఫారసు మేరకు వరకు ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టారనమాట ఈ మింటో మార్లే చట్టం ప్రకారం. ఈ రాయల్ కమిషన్ అధ్యక్షుడు ఎవరంటే చార్లెస్ హస్. ఇతను 1907లో ఏర్పాటు చేశాడు. ఈ రాయల్ కమిషన్ని 1907లో ఏర్పాటు చేశాడు. ఈ కమిషన్ నివేదిక మాత్రం 1909లో సమర్పించారు అనమాట. సో ఈ రాయల్ కమిషన్ మాత్రం 1907లో ఏర్పాటు చేశారు. బట్ దీని యొక్క నివేదిక మాత్రం 1909లో సమర్పించారు. 1870లో లార్డ్ మోయో అనే బ్రిటిష్ గవర్నర్ జనరల్ స్థానిక సంస్థలను ఏర్పాటు చేశారు. కానీ ఈ స్థానిక సంస్థలను అభివృద్ధి చేసింది మాత్రం లార్డ్ రిప్పన్. సో 1870లోనే లార్డ్ మోయో అనే ఒక బ్రిటిష్ గవర్నర్ స్థానిక సంస్థలు మాత్రం ఏర్పాటు చేశారు. బట్ ఈ సంస్థలకి కృషి చేసిన మాత్రం, దాన్ని డెవలప్ చేసిన మాత్రం లార్డ్ రిప్పన్. ఈ లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థ అభివృద్ధి కొరకు 2 చట్టాలను అయితే రూపొందించారు. ఒకటి 1882, 1884లో చట్టాన్ని రూపొందించారు అన్నమాట. అందుకుగాను ఈయన కృషి ఫలితంగా ఇతనిని లార్డ్ రిప్పన్ను స్థానిక సంస్థల పితామహుడిగా పేర్కొంటారన్నమాట. 1907లో స్థానిక సంస్థల పరిశీలనలపై చార్లెస్ హౌస్ అధ్యక్షన రాయల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడ కేంద్ర శాసన శాఖ నిర్మాణంలో అనధికార సభ్యుల సంఖ్య గరిష్టంగా 16 నుంచి 60కి పెంచారు ఈ మింటో మార్లే చట్టం ప్రకారం. సో ఈ చట్టంలోనే గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక శాఖలో భారతీయులకు అవకాశాన్ని కల్పించారు. సో ఫస్ట్ ఇక్కడ గవర్నర్ జనరల్ యొక్క
కార్యనిర్వాహక శాఖలో భారతీయులకు అవకాశాన్ని కల్పించారు. సో సత్యేంద్ర ప్రసాద్ సిన్హా న్యాయసభ్యుడిగా నియమించారు. ఫస్ట్ పర్సన్, ఇండియాలో ఫస్ట్ పర్సన్ మీద ఇతను సత్యేంద్ర ప్రసాద్ అనే సిన్హా మొదటి భారతీయ వ్యక్తి ఈ ఈ కార్యనిర్వాహక శాఖలో. ఈ చట్టం ప్రకారం పరిపాలన మరియు బడ్జెట్పై ప్రశ్నలు ప్రశ్నించే అవకాశాన్ని కల్పించారు మనకి. సో ఇదివరకైతే ఓన్లీ పరిపాలన మీదే మనం ప్రశ్నలు వేయడానికి అవకాశం ఉంది, బడ్జెట్ మీద వేసే అధికారం లేదు. బట్ ఈ మింటో మార్లే చట్టం ప్రకారం బోత్ వీళ్ళ పరిపాలనపై బడ్జెట్పై మనం ప్రశ్నించే అవకాశాన్ని కల్పించారు. ఈ చట్టం ప్రకారం కేంద్ర శాసన నిర్మాణ శాఖను ఇంపీరియల్ లెజిస్లేచర్గా పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం కేంద్ర శాసన నిర్మాణంను ఇంపీరియల్ లెజిస్లేచర్గా పేర్కొన్నారు. అంటే ఇది సామ్యవాద శాఖగా పేర్కొన్నారు అన్నమాట. సో ఈ మింటో మార్లే సంస్కరణ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చిన చట్టం ఏంటంటే 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ చట్టం. సో దీంట్లో ఇద్దరు ఉంటారన్నమాట, మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ అనే ఇద్దరు ఉంటారు. సో మాంటేగ్ అనే అతను భారత వ్యవహారాల మంత్రి, చేమ్స్ఫోర్డ్ అనే అతను బ్రిటిష్ వైస్రాయ్ గవర్నర్ అన్నమాట. సో వీళ్ళ ఇద్దరు పేర్ల మీద కానీ ఈ చట్టం మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ అనే చట్టం 1909 చట్టం అనేది ఏర్పడింది. ఈ చట్టం ప్రకారం ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. సో ఫస్ట్ టైం ఇక్కడ ఒక ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. ఈ ద్వంద్వ ప్రభుత్వాన్ని ఆంగ్లంలో డబుల్ గవర్నమెంట్ అంటారు, దీన్ని గ్రీక్లో డయార్కీ అంటారు అన్నమాట. ఈ ద్వంద్వ ప్రభుత్వాన్ని ముందుగా రాష్ట్రాల్లో తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వాలు రెండు రకాలుగా ఉండేవన్నమాట. ఒకటి రిజర్వ్డ్ అంశాలు, రెండు ట్రాన్స్ఫర్డ్ అంశాలు. ఫస్ట్ టైం ఈ ద్వంద్వ ప్రభుత్వాలని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు. అవి రెండుగా ఉంటాయి, ఒకటి రిజర్వ్డ్ అంశాలు, సెకండ్ ట్రాన్స్ఫర్డ్ అంశాలు. రిజర్వ్డ్ అంశాలు వచ్చేసి దీంట్లో 28 అంశాలు ఉంటాయి, ట్రాన్స్ఫర్డ్ అంశాల్లో 22 అంశాలు ఉంటాయి. ఉదాహరణకు రిజర్వ్డ్ అంశాల్లో లైక్ విత్తం, భూమి శిస్తు, న్యాయం, నీటిపారుదల, పరిశ్రమలు మొదలైనవి అంశాలు అనేవి రిజర్వ్డ్ అంశాల్లో ఉంటాయి. ఈ ట్రాన్స్ఫర్డ్ అంశాల్లో స్థానిక పాలన, వ్యవసాయం, ప్రజారోగ్యం, విద్య, సహకారం మొదలైనవి ఈ ట్రాన్స్ఫర్డ్ అంశాల్లో మనం చూడవచ్చు. ఈ ద్వంద్వ ప్రభుత్వం రాష్ట్రాల్లో 1921 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం కేంద్రంలో ద్విసభా విధానంను తీసుకువచ్చారు. ఈ ద్విసభా విధానం 1921 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఈ ద్విసభా విధానం ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్, లెజిస్లేటివ్ ఆఫ్ అసెంబ్లీ. ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ను ఎగువ సభ అని, దీని యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. లెజిస్లేటివ్ అసెంబ్లీ దీనిని దిగువ సభ అని, దీని పదవీ కాలం 3 years అని ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేటు, లెజిస్లేటివ్ ఆఫ్ అసెంబ్లీని కొంచెం క్లియర్గా తెలుసుకుందాం, ఎవరెవరు ఉంటారు, ఎలా ఉంటారు అనేది. ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్లో మొత్తం సభ్యుల సంఖ్య 60 మంది ఉంటారు. వీరిలో ఎన్నికైన వారు 34 మంది, నామినేట్లు చేసేవారేమో 26 మంది, టోటల్గా 60 మంది. ఈ నామినేట్లను గవర్నర్ జనరల్ నియమించేవారు. అధ్యక్షుని కూడా ఈ గవర్నర్ జనరల్ నియమించేవారు. సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్కు తొలి అధ్యక్షుడు ఎవరంటే సర్ ఫెడరిక్ వైట్. సో మనకు చూసినట్లయితే మొత్తం 60 మంది ఉంటారు. వీరిలో ఎన్నికైన వారు 34 persons, నామినేట్లు 26 persons. సో ఈ నామినేట్లను గవర్నర్ జనరల్ నియమించేవారు, ఇంక్లూడింగ్ అధ్యక్షుని కూడా గవర్నర్ జనరల్ నియమించేవారు అన్నమాట. సో ఫస్ట్ కౌన్సిల్ స్టేట్ ఆఫ్ స్టేట్కు సర్ ఫెడరిక్ వైట్ తొలి అధ్యక్షుడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెజిస్లేటివ్ అసెంబ్లీ. దీని పదవీ కాలం 3 years. దీంట్లో మొత్తం సభ్యుల సంఖ్య 145. వీరిలో ఎన్నికైన వారు 104 persons,
నామినేట్లు 41 పర్సన్స్. ఈ నామినేట్లను గవర్నర్ జనరల్ నియమించేవారు. ఇక్కడ తాత్కాలిక అధ్యక్షుడు, ఎన్నికైన తొలి అధ్యక్షుడు గురించి మనం తెలుసుకుందాం. తాత్కాలిక అధ్యక్షుడు వచ్చేసి సర్ ఫెడరిక్ వైట్, ఎన్నికైన తొలి అధ్యక్షుడు విజయ్ పాటిల్. బ్రిటిష్ వారి కాలంలో దౌత్యాధికారాలు భారత హై కమిషనర్కి ఉండేవి అన్నమాట. ఈ చట్టం ప్రకారం మొదటిగా భారత హై కమిషనర్ని ఈ చట్టం ద్వారా నియమించారు. మొదటి భారత హై కమిషనర్ వచ్చేసి కేవి మీనన్. సో ఈ మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ చట్టం ప్రకారం దౌత్యాధికారాలు కూడా భారత హై కమిషనర్కి ఉండేవి. అలాగా మొదటి పర్సన్ ఎవరంటే, మొదటి భారతీయ హై కమిషనర్ ఎవరంటే కేపీ మీనన్. సో ఈ చట్టం ప్రకారమే పబ్లిక్ అకౌంట్ కమిటీను 1921లో అమల్లోకి తీసుకొచ్చారన్నమాట. తొలి పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ వచ్చేసి విలియం మెల్కమ్ హైలీ. స్వతంత్రం తర్వాత తొలి చైర్మన్ ఎవరంటే ఆర్కే షణ్ముఖ్ శెట్టి, ఇతను ఇండియన్. సో స్వతంత్రం రాకముందు వచ్చేసి విలియం మెల్కమ్ హైలీ, బ్రిటిషర్స్ అనమాట అతను. ప్రస్తుతం చైర్మన్ వచ్చేసి ఆదిర్ రంజన్ చౌదరి. సో ఇక్కడ చిన్న నోటు ఏంటి అంటే 1967 నుంచి ప్రతిపక్షాలకు ఇవ్వాలని చట్టం తెచ్చారన్నమాట. సో ఈ పదవిని ప్రజెంట్ రూలింగ్లో ఉన్న పార్టీలోని పర్సన్ కాకుండా ప్రతిపక్షంగా ఆపోజిట్ లీడర్స్ కూడా ఇవ్వటం అనేది జరిగిందన్నమాట ఈ చట్టం ప్రకారం. నెక్స్ట్ ఈ చట్టం ప్రకారం 3 వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాన్ని కల్పించారు. 1 ఆంగ్లో ఇండియన్స్, 2 క్రిస్టియన్స్, 3 సిక్కులకు. ఇదివరకు ముస్లిమ్స్ కూడా ఒక ప్రత్యేక నియోజకవర్గాన్ని కల్పించారు. బట్ ఈ మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ చట్టం ప్రకారం కొంతమందికి లైక్ ఆంగ్లో ఇండియన్స్, క్రిస్టియన్స్, సిక్కులకు నియోజకవర్గాన్ని కల్పించారన్నమాట. ఇక్కడ కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేశారు. రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమోదించే అధికారాన్ని కూడా రాష్ట్రాలకు ఇచ్చారన్నమాట. సో భారతదేశంలో తొలిసారిగా 1926లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేశారు. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్కు తొలి చైర్మన్ వచ్చేసి సర్రాజ్ బార్కర్ 1926 to 1932. సెకండ్ పర్సన్ వచ్చేసి డేవిడ్ పీటర్ 1930 to 1936. సో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు విధి విధానాలు రూపొందించినది లా కమిషన్. సో ఈ లా కమిషన్ 1923లో ఏర్పడింది అనమాట. అయితే ఈ లా కమిషన్ తన నివేదికను 1924లో సమర్పించింది. స్వతంత్రం భారతదేశానికి తొలి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ వచ్చేసి హెచ్కే కృపాగాని. ప్రజెంట్ యూపీఎస్సీ చైర్మన్ వచ్చేసి ప్రదీప్ కుమార్ జోషి. సో స్వతంత్రం ముందల పిఎస్సిగా ఉండేది, దానిని యూపీఎస్సీగా మార్చారనమాట. సో అలా మార్చిన తర్వాత ప్రజెంట్ యూపీఎస్సీ చైర్మన్ వచ్చేసి ప్రదీప్ కుమార్ జోషి. సో ఇట్లాగే ఈ యూపీఎస్కి పనిచేసిన మహిళలు కొంతమంది చూద్దాం ఇక్కడ. వారిలో ఆర్ఎం బత్యు, రజనీ రజ్జాన్, ఆర్కాసి రోహి అనే 3 మహిళలు పనిచేశారు ఈ యూపీఎస్కి. సో ఈ చట్టం ప్రకారం, మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ చట్టం ప్రకారం బ్రిటిష్ వారు బాధితయుత ప్రభుత్వం వీళ్ళు బాధితయుత ప్రభుత్వాన్ని చేశామని చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఒక పార్లమెంట్ లాగా దీన్ని చేశామని వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కానీ భారతీయులు ఈ చట్టాన్ని పాక్షిక బాధితాయుత ప్రభుత్వంగా పేర్కొన్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ చట్టంపై కొన్ని విమర్శలు అనేవి ఉన్నాయి. ఆ విమర్శలు అనేవి ఏమిటంటే, ఈ చట్టాన్ని నిరాశ, అసంతృప్తి, సూర్యుడు లేని ఉదయం లాంటిదని బాలగంగాధర్ తిలక్ పేర్కొన్నారు.
ఈ చట్టాన్ని బ్రిటిష్ వారు ప్రవేశపెట్టాల్సింది కాదు, దీనిని భారతీయులు అంగీకరించాల్సింది కాదు అని అనిబెసెంట్ పేర్కొన్నారు. సో బాలగంగాధర్ తిలక్ వచ్చేసి ఈ చట్టాన్ని పూర్తిగా నిరాశ, అసంతృప్తి, సూర్యుడు లేని ఉదయం లాంటిది పేర్కొన్నారు. అనిబెసెంట్ వచ్చేసి ఈ చట్టాన్ని బ్రిటిషర్స్ ప్రవేశపెట్టాల్సింది కాదు, దీనిని భారతీయులు అంగీకరించాల్సింది కాదని పేర్కొన్నారన్నమాట. ఈ చట్టాన్ని భారతీయులు వ్యతిరేకించడానికి గల కారణాలు తెలుసుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. సో ఈ కమిషన్ని 1927లో ఏర్పాటు చేశారన్నమాట. సో ఈ సైమన్ కమిషన్ ఏంటి అంటే వీళ్ళు రూపొందించిన చట్టాన్ని భారతీయులు ఎందుకు వ్యతిరేకించారు అనే కారణాలు తెలుసుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఈ సైమన్ కమిషన్ని 1927లో ఏర్పాటు చేశారన్నమాట. అలా ఏర్పాటు చేసినప్పుడు ఆ సమయంలో బ్రిటిష్ ప్రధానమంత్రి వచ్చేసి స్టాన్లీ బాల్విన్. సర్దార్ సైమన్ అధ్యక్షతన 6 సభ్యులతో ఏర్పాటు చేశారన్నమాట ఈ సైమన్ కమిషన్ని. ఈ కమిషన్ 1928లో మొదటిసారిగా బొంబాయిని సందర్శించింది. సో ఈ కమిషన్ మన ఇండియాలో ఫస్ట్ టైం బొంబాయిని సందర్శించింది. ఎప్పుడంటే 1928లో సర్దార్ సైమన్ అధ్యక్షతన. ఈ కమిషన్లో ఒక్కరు కూడా భారతీయులు లేరు. అందువలన సైమన్ గో బ్యాక్ అనే ఉద్యమాన్ని మన భారతీయులు చేశారు. ఈ కమిషన్కు మన భారతీయులు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు వ్యతిరేకించారంటే ఈ కమిషన్లో మన భారతీయులు అనేవారు ఒక్కరు కూడా లేరు. సో మన వాళ్ళు లేకపోవడం వల్ల మన యొక్క ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్గా చెప్పలేకపోయారనమాట ఈ కమిషన్ గురించి. సో అందుకని మన ఇండియన్స్ ఈ కమిషన్ని సైమన్ గో బ్యాక్ అనే ఉద్యమం చేపట్టి వ్యతిరేకిస్తారన్నమాట. ఇలా వ్యతిరేకించినందుకు గాను కొంతమందికి కొన్ని బెదిలు వచ్చాయన్నమాట. ముఖ్యంగా మద్రాసులో వ్యతిరేకించినందుకు టంగుటూరి ప్రకాశం పంతులకి ఇచ్చిన బిరుదు వచ్చేసి ఆంధ్రకేసరి. పంజాబ్లో వ్యతిరేకించినందుకు గాను లాలా లజపత్ రాయ్కి ఇచ్చిన బిరుదు వచ్చేసి పంజాబ్ కేసరి. సో ఈ పంజాబ్ కేసరి అనే బిరుదు ఎప్పుడు వచ్చిందంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఈ సైమన్ కమిషన్ గో బ్యాక్ అనే ఉద్యమాన్ని మద్రాసులో వ్యతిరేకించినందుకు ఈ టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఆంధ్రకేసరి అనే బిరుదు వచ్చింది. ఈ లాలా లజపత్ రాయ్ గారికి పంజాబ్లో వ్యతిరేకించినందుకు గాను పంజాబ్ కేసరి అనే బిరుదు వచ్చింది. సో ఈ సైమన్ కమిషన్ తన నివేదికను 1930లో బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించింది. సో ఫైనల్గా ఈ సైమన్ కమిషన్ పూర్తి చేసుకొని మన ఇండియన్స్ వ్యతిరేకించినా కూడా చివరికి 1930లో వీరి యొక్క నివేదికను బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించింది అనమాట. అలా సమర్పించినప్పుడు ఈ సైమన్ కమిషన్లో ఉన్న అంశాలు ఏమిటో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేసి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. మత నియోజకవర్గాలను కొనసాగించాలి. భాషా ప్రతిపదికన సింధు, ఒరిస్సా రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి. భారతదేశంలో సమైక్య ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. రాష్ట్ర శాసన మండలుల్లో సభ్యుల సంఖ్య పెంచాలి. హైకోర్టుపై పాలనాపరంగా కేంద్రంకు అధికారాలు ఉండాలి. సో ఇలాగా ఈ కొన్ని అంశాలను ఈ సైమన్ కమిషన్లో పొందుపరిచారన్నమాట. అప్పుడు బ్రిటిష్ వారు సైమన్ కమిషన్ నివేదికను భారతీయులతో చర్చించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆ సమావేశం పేరే రౌండ్ టేబుల్ సమావేశం. సో ఈ రౌండ్ టేబుల్ సమావేశాలను ఆహ్వానించిన వారు అప్పుడు బ్రిటిషర్స్ ప్రభుత్వం పాలనలో లేబర్ పార్టీ నాయకుడైన రామ్సే మెక్డొనాల్డ్. ఈ రామ్సే మెక్డొనాల్డ్ ఎవరై అంటే అప్పటి లేబర్ పార్టీ నాయకుడు. సో ఈ లేబర్ పార్టీ అనేది ఈ రౌండ్ టేబుల్ సమావేశాలకి ఆహ్వానించింది మన ఇండియన్స్ని. ఈ రామ్సే మెక్డొనాల్డ్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ ఇర్విన్తో చర్చించి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారన్నమాట.
సో ఈ రౌండ్ టేబుల్ అనేవి మొత్తం 3 జరిగాయి అన్నమాట. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930లో జరిగింది. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం 1931లో జరిగింది. మూడవ రౌండ్ టేబుల్ సమావేశం 1932లో జరిగింది. సో ఈ రౌండ్ టేబుల్ సమావేశం గురించి క్లియర్గా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇది పార్ట్ 4 రాజ్యాంగ పరిణామ క్రమంలో పార్ట్ 4 అండి, 4వ దశ. సో నెక్స్ట్ మనం ఈ రౌండ్ టేబుల్ గురించి ఎలా జరిగింది, ఈ రౌండ్ టేబుల్ యొక్క కొన్ని ఒప్పందాలు జరిగాయి, గాంధీజీ ఎలా వెళ్ళారు ఈ రౌండ్ టేబుల్కి అనేది కొన్ని మనం నెక్స్ట్ వీడియో మనం చూద్దాము. సో ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేయండి, ఆల్ క్లిక్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ అన్ని మీకు అప్డేట్గా వస్తూ ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ మీ ఈ వీడియోపై మీ యొక్క ఒపీనియన్స్ని కింద ఉన్న కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.